సో మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు అయితే ఉన్నారు. సో మరి జూబ్లీహిల్స్ ప్రచారంలో కూడా ముందుకు వెళ్తా ఉన్న నేపథ్యంలో కూడా అన్నతో మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే. సో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా ప్రెస్టేజ్గా మారుతా ఉంది. సో 3 పార్టీలు పోటాపోటీగా ప్రచారానికి సిద్ధమవుతా ఉన్నారు. సో మరి ఏంటి మీరు ఇక్కడ ఇన్ఛార్జ్గా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంది ప్రజల స్పందన కావచ్చు, ఏం చెప్పారు? మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏ గల్లీకి వెళ్ళినా, ఏ వాడకు పోయినా, ఏ కాలనీకి పోయినా తప్పకుండా మోడీ గారు బలపరిచిన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని బ్రహ్మాండంగా గెలిపిస్తామని మాట ఇస్తున్నారు, హామీ ఇస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పరిస్థితి చూసిండ్రు. ఇప్పటికీ వాళ్ళ పాలన 2 సంవత్సరాల్లో 6 గ్యారంటీలు, 420 మాటలు. ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం కోల్పోయిండ్రు. ఎందుకంటే ఈరోజు నగర పరిస్థితులు కానీ, గ్రామీణ పరిస్థితులు కానీ, పట్టణాల పరిస్థితులు కానీ పాలనలో అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదు. మరి ఈరోజు కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ఏ విధమైన పాలన అందిస్తుంది ప్రజలకు? బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి, సంక్షేమ రంగంలో ముందుకు వెళ్తున్నాయి, మోడీ గారి నాయకత్వం ఎలా ఉందో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 8 మంది శాసనసభ్యులను ఆశీర్వదించిన ఈ రాష్ట్రం, 8 మంది పార్లమెంట్ సభ్యుల్ని ఆశీర్వదించిన ఈ రాష్ట్రం మరి ఈ ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే మేము తిరుగుతున్నాం, గడపలు తిరుగుతున్నాం, ఈరోజు షాపులు తిరుగుతున్నాం. అయ్యా మోడీ గారు గతంలో GST పెంచుడు తప్ప తగ్గించిన పాపాన పోలే. ఈరోజు 25 నుండి 20%, 20% నుండి 15%, 18%, మరి 10% నుండి 5% కూడా తీసుకొచ్చిన ఘనత మోడీ గారిది. కాబట్టి మోడీ గారి ఆలోచన విధానం పేదవాడు, మధ్యతరగతి వారు, ఉన్నతమైన అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో జీవించాలనే ఆలోచన ఉన్న నాయకుడు. కాబట్టి మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. GST తీసుకో, అభివృద్ధి తీసుకో, సంక్షేమం తీసుకో. ఇదంతా కేవలం ఎన్నికల కోసమే ఆడుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ఒక ఉప ఎన్నిక కాదు కదండి, రాష్ట్ర ఎన్నిక కాదు కదా. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ. వారికి ఆలోచన, అవగాహన, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి తెలియదు. ఎంతసేపు హామీలు ఇవ్వాలి, ప్రజల్ని మోసం చేయాలి, ఓట్లు దండుకోవాలి, ఈ దేశాన్ని ఏలాలి, ఈ రాష్ట్రాలను ఏలాలి, దోసుకోవాలి. అది తప్ప వేరే లేదు. మోడీ గారి ఆలోచన ఒకటే. ఒక పేద బిడ్డ, ఒక ఛాయ్ వాలా, ఒక పేద బిడ్డ ఈ దేశానికి ప్రధాని అయిన తర్వాత ఏం పరిణామాలు జరిగినా ప్రజలు చూస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ఈరోజు ఎవరు లేరు. చివరికి ఏం చెప్తారు మరి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తిరుగుతూ ఉన్నారు కదా. సో మరి గెలవబోతుందా బీజేపీ పార్టీ? బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరవేస్తున్నాం.